ప్రభువైన యేసు నామమున మీకు గుడ్ ఫ్రైడే శుభములు. ఈరోజు మనము యేసు ప్రభువు ఎందుకు చనిపోయాడు, ఆయన దేవాది దేవుడై ఉండి సమస్త మనుషుల కొరకు వారిని రక్షించి తానున్న స్థలంలోనికి చేర్చడానికి తాను మరణించవలసిన అవసరం ఎందుకు వచ్చింది, మరణించకుండానే ఆయన తన నిత్య జీవాన్ని రక్షణను మనుషులకు అనుగ్రహించవచ్చు కదా. అలా కాకుండా ఆయన హింసను భరించి బాధను వేదనను సహించి ఎందుకు మరణించాడు అనే విషయాన్ని గురించి, ఆ యొక్క అంశాన్ని గురించి వాక్యానుసారంగా వాక్యాధారాలతో మనం నేర్చుకోబోతూ ఉన్నాం. క్రీస్తు తన ప్రాణాన్ని మనుషుల కొరకు అర్పించడానికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. మొదటిది, మనుషులను ఆయన నీతిమంతులుగా మార్చాలని ఆయన చనిపోవలసి వచ్చింది. రెండవది, దేవుని యొక్క ఉగ్రత నుండి మనుషులను తప్పించడానికి ఆయన తన ప్రాణం అర్పించాడు. మూడవది, దేవుని యొక్క స్థలానికి అంటే ఆయన ఉన్నటువంటి పరలోకానికి, తానున్న స్థలంలోనికి మనుషులను చేర్చడానికి ప్రభు అయిన యేసు తన ప్రాణాన్ని సమర్పించవలసి వచ్చింది. మరి ఈ 3 అంశాలు కూడా మరి నీతిమంతులుగా మనుషులు మార్చబడ్డం, దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడ్డం, అలాగే దేవుడు ఉన్నటువంటి ఆయన స్థలంలోనికి మనుషులు చేర్చబడ్డం అనేది ఎంతో అసాధ్యమైన విషయంగా మనుషులకు ఉన్నది. ఎందుకంటే మనుషులు ఎవరూ కూడా నీతిమంతులుగా ఈ భూమి మీద లేరు. మరి దేవుడే చెప్తున్నాడు, ఆయన మాట చెప్తుంది, నీతిమంతుడు ఎవరూ లేరు, ఒక్కడు కూడా లేడని చెప్తుంది. అదేవిధంగా మరి దేవుని యొక్క ఉగ్రత మరి ఒకానొక రోజున మనుషులందరి మీదికి రాబోతూ ఉంది. అది దేవుడు నిర్ణయించాడు. వారి యొక్క అవిధేయత కలిగిన అటువంటి స్థితి, మనుషులు కలిగి ఉన్నటువంటి పాపపు స్థితి, పాపపు కార్యాలను బట్టి దేవుడు మనుషులకు ఉగ్రతను నియమించి ఉన్నాడు. ఆ యొక్క ఉగ్రత నుండి తప్పించబడడానికి క్రీస్తు తన ప్రాణాన్ని సమర్పించాడు. అదేవిధంగా దేవుడున్న స్థలంలోనికి మనుషులు వెళ్ళడం అనేది అసాధ్యమైన విషయం. మరి ఆయన మహాకాశంలో పట్టజాలనటువంటి మహాదేవుడు, మహోన్నతుడు, ఉన్నతుడు, ఘనుడు. మరి ఆయనను సమీపించగలిగినటువంటి పరిశుద్ధత కానీ, నీతి కానీ, అర్హత కానీ మనుషులలో ఎవరికి కూడా లేదు. కానీ అటువంటి అర్హతను కలిగించడానికే క్రీస్తు యేసు తన ప్రాణాన్ని శిలువ మీద సమర్పించవలసి వచ్చింది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నందెను. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఇక్కడ మనం చదువుకున్నట్లుగా తండ్రి అయిన దేవుడు క్రీస్తు మీద అందరి దోషమును మోపాడు. అంటే అందరూ భరించవలసినటువంటి శిక్షను, పాప శిక్షను, అవిధేయతతో కలిగినటువంటి శిక్షను యేసు ప్రభు మీద ఆయన మోపాడు. కాబట్టే ఆయన ఆ శిక్షను మొత్తంగా భరించవలసి వచ్చింది. ఆయన వేదనతో, తన శరీరమందు బాధతో ఆ శిక్షను భరించాలని తండ్రి నియమించాడు. మరి శిక్ష అనేది బాధతో కూడి ఉంటుంది. మరి శిక్ష అనేది తేలికగా ఉండదు. శిక్ష కలిగినప్పుడు మరి నొప్పి, బాధ మరి ఎంతో మరి సహించలేనటువంటి స్థితి ఒక మనిషి మీద ఉంటుంది. అదంతా క్రీస్తు యేసు నిజంగా భరించవలసి వచ్చింది. మరి అదేవిధంగా హెబ్రీలకు రాసిన పత్రికలో క్రీస్తు అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే ఆయన అర్పించబడ్డాడు. క్రీస్తు ఆయన తన యొక్క రక్తాన్ని, ప్రాణాన్ని అర్పించినప్పుడు సమస్త మనుషుల కొరకు, అంటే పుట్టిన వారి కొరకు, పుట్టబోయే వారందరి కొరకు ఆయన ఒక్కసారే తన ప్రాణాన్ని సమర్పించాడు. మరి ఆయన కాకుండా ఇంకెవరూ కూడా ఈ విధమైన రక్షణ కార్యాన్ని చేయలేరు, చేసి ఉండలేదు. ఆయన తప్ప మరి మనుషులకు పాప విమోచన అనేది లేదు. మరి ఆయన ద్వారానే రక్షణ,
మనుషులు చేసినటువంటి పాపాలకు, అవిధేయతలకు మరి విమోచన తండ్రి ద్వారా మనకు క్రీస్తు ద్వారా మరి ఆయన మనకు అనుగ్రహించాడు. ప్రభువు నీతిమంతులుగా మనుషులను మార్చడం కోసము తన ప్రాణాన్ని ఇవ్వవలసి వచ్చింది. అంటే మనుషులలో నీతి అనేది లేదు అని అర్థమవుతుంది. మరి నీతి అనేది తెలియని కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఒక మనిషిలో తన యొక్క ప్రవర్తనలో నీతిగా ఉండడం లేదు, తన యొక్క మాటల్లో నీతి తప్పిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా వారి యొక్క అంతరంగంలో కూడా నీతిని అనుసరించలేక వారు బాధపడే మనుషులుగా అందరూ కూడా మరి ఉన్నారు. అటువంటి స్థితిలో మనుషులు నీతి కలిగి ఉండాలని తన నీతిని ఆపాదించడానికి క్రీస్తు మన కొరకు దిగి వచ్చాడు. అయితే ఈ యొక్క నీతి మనుషులకు ఆయన ఎలా ఇస్తున్నాడు అనంటే, ఆయన కలిగి ఉన్నటువంటి సత్యంను మనుషులలో మరి సత్యవంతులుగా వారిని చూడడానికి ప్రభువు తన ప్రాణాన్ని ఇచ్చాడు. మరి ప్రభువును నమ్మిన వారిలో అబద్ధం అనేది ఉండకూడదు, అవినీతి అనేది ఉండకూడదు. మరి ప్రభువును నమ్ముకున్న తర్వాత వారిని నిజం పలకడం అనేది, అదేవిధంగా సత్యాన్ని అనుసరించడం అనేది వారి జీవిత విధానంగా మార్చబడాలి. ఇందు నిమిత్తమే ప్రభువు మరి తన ప్రాణాన్ని అర్పించాడు. ఈ లోకంలో అవినీతిగా ఉండేవారికి అన్నీ ఈజీగా ఎంతో బాగా జరిగిపోతుంది. అయితే మరి లోకంలో నీతిగా జీవించే వాళ్లకు ఎన్నో అపాయాలు దేవుని మాటనే చెప్తూ ఉంది. నీతిమంతులకు కలుగు అపాయములు అనేకములు, అయినా సరే దేవుడు వాటన్నిటిలో నుండి తప్పిస్తానని ఆయన మాట కూడా ఉంది. అయితే నీతిగా ఉండడం వలన మనుషులకు మరి ప్రయోజనాలు ఉన్నాయా? దేవుడు నీతిమంతులుగా మనుషులను తీర్చడానికి ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు ప్రభువు. అయితే దానివల్ల మనుషులకు ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? వారు ఈ లోకంలో జీవించడానికి నీతి కలిగి జీవించినప్పుడు వారికి దేవుడు ఏమైనా ప్రతిఫలాన్ని ఇస్తూ ఉన్నాడా అనేది మనం తెలుసుకుందాం. నీతిని అనుసరించే వారిని దేవుడు ప్రేమిస్తాడని దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. సామెతల గ్రంథంలో భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, అయితే నీతిని అనుసరించే వారిని ఆయన ప్రేమించును అని రాయబడి ఉంది. అదేవిధంగా కీర్తనల గ్రంథంలో నీతిని అనుసరించే వారిని ఆయన ఆశీర్వదించి తన దయతో వారిని కప్పుతానని రాయబడి ఉంది. సామెతల గ్రంథంలో భక్తిహీనుడు అనేక బాధల పాలవుతాడని, నీతిమంతుడు అనేక బాధలలో నుండి తప్పించబడతాడని రాయబడి ఉంది. అదేవిధంగా నీతిమంతుల యొక్క పిల్లలను దేవుడు ఎన్నడూ ఆకలి కొననీయడని రాయబడి ఉంది. అంటే వారి యొక్క ఆహారాన్ని, వారి యొక్క భవిష్యత్తును, వారి యొక్క అవసరతలను దేవుడే చూసుకుంటాడని నీతిమంతుల కొరకు రాయబడి ఉంది. అదేవిధంగా సామెతల గ్రంథం 11వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. భక్తిహీనుని సంపాదన వానిని మోసం చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందును. భక్తిహీనులు అంటే అవినీతిని అనుసరించేవారు, నీతి తప్పిన వారు ఈ లోకంలో అనేకమైనవి సంపాదించుకుంటారు. మరి పేరును, ఘనతను, ధనాన్ని, అదేవిధంగా అనేకమైన ఉన్నతమైన ఆశీర్వాదాలను వారు కలిగి ఉంటారు. అయితే మరి ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, వాని యొక్క సంపాదన అవినీతితో మరి అక్రమంగా వాడు సంపాదించిన సంపాదన మరి వానిని మోసం చేస్తుందని దేవుడు చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందుకుంటాడని దేవుడే చెప్తూ ఉన్నాడు. ఈ లోకంలో నీతిగా బ్రతికే వారు ఇక్కడ మాత్రమే నీతిగా దేవుడి దృష్టిలో సరైన వారుగా ఉండడం లేదు, కానీ వారు శాశ్వతంగా అంటే ఎన్నటెన్నటికి యుగ యుగములు జీవించడానికి, ప్రభువుతో కూడా జీవించడానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు ఇక్కడ ఈ లోకంలో నీతిగా జీవించిన వారికి శాశ్వతమైన ఒక మంచి బహుమానాన్ని లేదా బహుమానాలను వారి కొరకు ఆయన ఏర్పాటు చేసి ఉంచాడు. రెండవ అంశంగా
దేవాది దేవుడు మనుషుల యొక్క అవిధేయతను బట్టి, వారి పాపస్థితిని బట్టి, వారికి నియమించినటువంటి మహా ఉగ్రతను తప్పించడానికే ఆయన కుమారుడైన క్రీస్తు యేసు మరి మనకు బదులుగా ఆ శిక్షనంతటిని తన మీద వేసుకొని ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను ఆయన తప్పించును. మరి అదేవిధంగా రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. మరి ఇక్కడ మనం చదువుకున్నట్లుగా ఆయన రక్తము మనల్ని నీతిమంతులుగా తీర్చడం మాత్రమే కాదు, మహా ఉగ్రత నుండి మరి ఆయన రక్తమే, క్రీస్తు యేసు రక్తమే మనల్ని తప్పిస్తూ ఉంది, విడిపిస్తూ ఉంది. ఆయనను నమ్మని వారు ఎవరూ కూడా క్రీస్తును తన హృదయంలోనికి చేర్చుకొనని ఏ మనిషి కూడా నిత్య జీవాన్ని పొందుకోలేరు. మరి క్రీస్తును నమ్మినటువంటి వారికి మాత్రమే నిత్య జీవం పొందుకునేటటువంటి అర్హతను కలిగి ఉండబోతూ ఉన్నారు. మరి క్రీస్తును నమ్మని వారు, ఆయనను ఎరగని వారు, ఆయనను తిరస్కరించేవారు, వారి యొక్క జీవము ఈ లోకంలో ఉన్నంత వరకే. ఎప్పుడైతే వారు ఈ లోకాన్ని దాటి వారు చనిపోయి ఈ లోకాన్ని దాటిపోతారో వారు ఎన్నటెన్నటికీ వారికి మరణము, నిత్య శిక్ష మరి దేవుని వలన కలుగుతాయని, అందువలననే మరి అనేక మంది ప్రయాసతో, భారంతో ప్రజల పట్ల యథార్థమైన మంచి హృదయంతో ఈ యొక్క క్రీస్తు సువార్తను ఆయన ఇచ్చేటటువంటి రక్షణను గురించి, ఆయన ఇవ్వబోయే నిత్య జీవంని గురించి మరి ఎన్నో హింసలు పొందుకుంటూ ఉన్నా కూడా ప్రజలను ప్రేమించి ఎంతోమంది క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. మరి క్రీస్తు సువార్తకు మూలము, ఆధారము దేవుని యొక్క ప్రేమ ఇటువంటి సువార్తికులలో ఉండడమే. వారు తనను తాను ప్రేమించుకున్నట్లుగానే ఇతరులను అంటే మనుషులందరినీ ప్రేమిస్తున్నారు. కాబట్టే వారికి దేవుడు దయచేసినటువంటి రక్షణ ఎన్నటెన్నటికీ దేవునితో కలిసి జీవించేటటువంటి అర్హతను మనుషులందరూ వారితో సమానంగా పొందుకోవాలనే భారంతో, బాధ్యతతో ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. రాబోయే శుభ శుక్రవారం సందర్భంగా అసలు క్రీస్తు యేసు అంత వేదనను, అంత హింసను, బాధను భరించి ఎందుకొరకు తన ప్రాణాన్ని అర్పించాడో మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనల్ని అందరినీ నీతిమంతులుగా తీర్చడానికి, అదేవిధంగా ఆయన దేవుడు మనకు నిజంగా న్యాయంగా మనం పొందవలసినటువంటి ఉగ్రత నుండి ఆ ఉగ్రతను తన మీద వేసుకొని మనల్ని తప్పించడం కోసము, అదేవిధంగా ఆయన నివసించే ఆ యొక్క నిత్యమైన బహు గొప్పదైన దేవుని యొక్క స్థలంలోనికి చేర్చడానికి, ఆయనతో పాటు మనం కలిసి జీవించడానికి ఆయన తన ప్రాణాన్ని సమర్పించాడు. మరి అటువంటి దేవుని యొక్క ప్రేమను, క్రీస్తు యేసు యొక్క త్యాగాన్ని మనం నిత్యము గ్రహిస్తూ ఆయన కృపకు తగినట్లుగా జీవించుదుము గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.